children, welcome to our maths class. So in our previous class we have completed exercise 5.5. Today we are going to learn one new chapter, that is measurements. Measurements means distance. How much the distance from here to there to here. ఎంత దూరం ఉంది కొలవడం ఏమంటారంటే మెజర్మెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ దిస్ డస్ట్ మీన్స్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ డస్ట్. కొలవడాన్ని ఏమంటారంటే మెజర్మెంట్స్ అంటారు. సో ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ దేర్. టు మెజర్ ద డిస్టెన్స్, టు మెజర్ ద వెయిట్, టు మెజర్ ద కెపాసిటీ. డిస్టెన్స్ మీన్స్ పొడవులను కొలవడానికి కొన్ని మెజర్మెంట్స్ని యూజ్ చేస్తారు, బరువులను కొలవడానికి వేరే వాటిని యూజ్ చేస్తారు, కెపాసిటీ వాటి సామర్థ్యం ఎంత, వాటి కెపాసిటీ ఎంత తెలుసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేస్తారు. సో ఫస్ట్ based on measurements we have three types. If you want to find the distance, we will use meters, meter, centimeter, meter, centimeter, so to find the distance we'll use meter, centimeter, millimeter and kilometer. So we'll write like this, small to big. పొడవులను కొలవడానికి సాధారణంగా ఏమి యూజ్ చేస్తారంటే మీటర్స్ని యూజ్ చేస్తారన్న. కామన్ క్వాంటిటీస్ పొడవు అంటే ఎంత దూరం ఉంది, ఎంత పొడవు ఉందని చెప్పడానికి మీటర్స్ని యూజ్ చేస్తారు. మీటర్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ మిల్లీమీటర్, సెంటీమీటర్, millimeter, centimeter, meter and kilometer. Meter and kilometer. Here millimeter, centimeter, meter, kilometer, like this, small to big. పొడవులని మనం మీటర్స్లో చెప్తాము. మీటర్స్లో ఫస్ట్ అతి చిన్న మీటర్ చెప్పడానికి మిల్లీమీటర్, దాని తర్వాత సెంటీమీటర్, నెక్స్ట్ మీటర్, లాస్ట్ యూర్ యూస్ కిలోమీటర్. దెన్ నెక్స్ట్ ఏముంటాయంటే బరువులని కొలవడానికి. సో వెయిట్, ఫర్ వెయిట్ మీన్స్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ డస్టర్. హౌ టు సే టు వెయిట్ ఆఫ్ దిస్ డస్టర్. వెయిట్స్ ఆర్ మెజర్డ్ ఇన్ grams and kilograms. So the standard capacity of weight is grams. We can measure the weight in grams and kilograms. Gram is a smaller quantity, kilogram is a greater quantity. Grams and kilograms. Then last, capacity. Capacity, we can measure the capacity in liters, that is liters and milliliters and liters. Milliliter is a smaller quantity. Next, liter is a greater quantity. Here meters, పొడవులని దూరాలని కొలవడానికి మీటర్స్ ని యూజ్ చేస్తారు నాన్న. ఓకే, పొడవులు అండ్ దూరాలు. ఓకే, ఇందులో మిల్లీమీటర్స్ దూరం, సెంటీమీటర్ దూరం, మీటర్ ఆల్సో ఇట్ ఈస్ డిస్టెన్స్. ఓన్లీ ఫర్ కిలోమీటర్ ఇఫ్ యూ వాంట్ టు సే లాంగ్ డిస్టెన్సెస్ దెన్ యూ హ్యావ్ టు యూస్ కిలోమీటర్. ఎక్కువ దూరాన్ని కొలవడానికి కిలోమీటర్స్ యూజ్ చేస్తారు. నౌ యూ ఆర్ ట్రావెలింగ్, నౌ యూ ఆర్ ఇన్ కుక్నూర్పల్లి. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ కుక్నూర్పల్లి టు హైదరాబాద్ దెన్ వాట్ యూ హ్యావ్ టు సే కిలోమీటర్స్. యూ హ్యావ్ టు సే. ఎక్కువగా దూరాల వాటికి కిలోమీటర్స్ యూజ్ చేస్తారు. చిన్న దూరాలకి, అతి చిన్న దూరాలకి, తక్కువ చాలా చిన్న ఉన్న వాటికి మిల్లీమీటర్స్, నెక్స్ట్ సెంటీమీటర్స్, మీటర్స్, లైక్ దట్. ఎక్కువ దూరం కొలవడానికి వాటిని ఏం చేస్తారంటే కిలోమీటర్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వెయిట్. బరువులను ఎలా చెప్తారంటే సాధారణంగా గ్రామ్స్ లేదా కిలోగ్రామ్స్ లో చెప్తారు. So it is the standard form of weight. So that is grams. So grams and kilograms. తక్కువ బరువును చెప్పడానికి వాటిని గ్రామ్స్, ఎక్కువ వాటిని చెప్పడానికి కిలోగ్రామ్స్. లీటర్స్, కెపాసిటీ లీటర్, milliliters and liters. Liters and milliliters means if your mother asked to go to shop and she asked her to bring thumbs up, cool drink, any cool drink she asked to bring. Now you went to shop and you asked the shop owner, I need 1 liter thumbs up bottle. I need 1 liter thumbs up bottle. Then what you are asking, I need 1 liter thumbs up bottle అని అడుగుతున్నారు. సో అంటే ఆ బాటిల్లో 1 లీటర్ థమ్స్ అప్ పడుతుందని అర్థం.
అంటే ఆ బాటిల్లో ఎంత పడుతుందో తెలుసుకోవడానికి దాన్ని లీటర్స్లో కొలుస్తున్నాం కదా. సో కెపాసిటీ అందులో ఎంత పడుతుంది, ఇందులో 1 లీటర్ పడుతుంది కాబట్టి 1 లీటర్ బాటిల్ అంటున్నారు. ఒకవేళ 2 లీటర్స్ కావాలంటే 2 లీటర్స్ బాటిల్. అందులో ఎంత పడుతుంది, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బాటిల్. To say like that, then we have to use capacity in milliliters and liters. చిన్నగా in milliliters. To measure more, then we have to use liters. Based on this, we have to learn chapter 6. Based on this, we have to learn chapter 6 exercise, that is exercise 6.1. Exercise 6.1 is based on this only. These types of questions only we have. So exercise 6.1 first bit. Answer the following questions. What have they given? Answer the following questions. First bit. What are the smallest and largest units of length? We can say like this also, length. Distance అని కాకుండా లెంత్ అని చెప్పొచ్చు నాన్న. లెంత్ లో స్మాలర్ అండ్ లార్జెస్ట్ యూనిట్స్, అతి చిన్న లెంత్ ఏంటిది, అతి పెద్ద లెంత్ ఏంటిది అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ లెంత్? Millimeter is the smallest length, kilometer is the greatest length. So first answer is millimeter and kilometer. End of this sentence right. Exercise 6.1. Exercise 6.1. First bit. A bit, answer the following questions. First bit. First question ఏంటి? What are the smallest and the largest units of length? Millimeter, kilometer. Millimeter, kilometer. Next, second question. What is the basic unit of capacity? The basic unit of capacity is liter. First bit, second answer is liter. Capacity delo volsana liter. Inta mundi ikkada rasan kada liters ani ade. Next, third question. Which unit of length is 1000 times greater than 1 gram? That is kilogram. Third answer is kilogram. That means 1 gram is equal to 1000 kilograms. So kilogram you have to say. Next, fourth question. Which unit of length is 100 times less than 1 meter? 1 meter is equal to 100 centimeters. So that is 1 centimeter. 1 meter is equal to 100 centimeters. So answer is 1 centimeter. You have to say. Otherwise centimeter. Next, B bit. B bit they have given fill in the blanks. Fill in the blanks. Fill in the blanks. First question. 1 kg is equal to 1000 grams. B bit first answer is 1000 grams. 1 kg is equal to 1000 grams. Second one. 100 centimeters is equal to 1 meter is equal to 100 centimeters. So 1 meter is equal to 100 centimeters. So second answer is 1. Already they have given meter, no need to write, but simply I am writing here 1 meter is equal to 100 centimeters. Then 1000 meters is equal to, third answer, 1 kilometer is equal to 1000 meters. So they have given 1 meter is equal to 1000 meters is equal to 1 kilometer. What you have to write there? 1 kilometer you have to write. Next, fourth one. 10 millimeters is equal to 10 millimeters is equal to 1 centimeter. See here we have 10 millimeters is equal to 1 centimeter. So you have to write 1 centimeter. Already they have given 1. You have to write centimeter. 1 they have given, but simply you have to write centimeter. Next, fifth question. 1 centimeter is equal to 1 by 10 decameters. 1 by 10. Which one?
Next fourth one, Nana. 1 centimeter is equal to, here it is 1. You have to write only 1, don't write meter because already you have meter. Next 1 already they have given, so simply you have to write 1 they have given already, simply you have to write kilometer only. Next fourth one, 10 millimeters is equal to 1 they have given, so here you have to write only centimeter. Next fifth question, 1 centimeter is equal to 1 by 10 decimeters. 1 centimeters is equal to 1 by 10 decimeters. Here you have to see here and you have to say 1 centimeter is equal to 1 decimeter. Now they are asking 1 centimeter is equal to 1 by 10 decimeters అవుతుంది అన్న. 1 by 10 decimeters అవుతుంది ఆ రిలేషన్ మధ్యలో. So you have to write decimeter. Next, sixth question. 1 meter is equal to 1 by 1000 millimeters. Millimeters. Seventh one. 1 liter is equal to 1 by 1000 milliliters. Milliliters. Before textbook you have to see. Textbook ముందు చూడండి ఒకసారి. సెవెంత్ క్వశ్చన్ ఏముంది? 1 meter is equal to 1 by 1000. Here 1 meter is equal to 1 by 1000. Here 1 meter is equal to 1 by 1000. I said millimeters, no? Where is millimeters here? Millimeters here. Millimeters is here. 10 tens are 100, 100 tens are 1000. So that's why millimeters. Next seventh question name undi. 1 liter is equal to 1 by 1000 liters. 1 liter is equal to, here we have 1 liter. 1 liter is equal to 1 milliliters. 1 liter is equal to 10 deciliters. Then you have to multiply. 10 tens are 100, 100 tens are 1000. So that's why that is milliliters. Next, eighth question. 1 kg is equal to 1 by 1000 kilograms. Kg or kilograms? Kilograms. Next, last ninth one. 1 milligram is equal to 1 by 1000 grams. So up to only just you have to write exercise 6.1. You have to write the chapter name. After writing the chapter name, you have to write exercise 6.1. Conversion of measures from lowest to highest units we will learn in the next class. Then we will complete exercise 6.2. But complete your homework up to here. Okay, children?